Uttaranchal University, Dehradun, NAC A+ accredited university. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను వలి. ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించి మొత్తం 9 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 9 నియోజకవర్గాల్లో అధికార వైసీపీ నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు, అలాగే ప్రతిపక్ష కూటమి నుంచి ఎవరు పోటీ చేయబోతున్నారు, ఇందులో గెలిచే అభ్యర్థి ఎవరు అన్న విషయానికి సంబంధించి మనం టీవీ సర్వే చేసింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని జిల్లాలకు సంబంధించి నియోజకవర్గాల వారీగా సర్వే రిపోర్ట్ తయారు చేశాం. సంక్రాంతి నుంచి ఫిబ్రవరి 15 వరకు చేసినటువంటి ఈ సర్వేలో, మనం టీవీ సర్వేలో కొన్ని ఆసక్తికరమైనటువంటి ఫలితాలు బయటకు వచ్చాయి. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన కూడా రిపోర్టు అందజేసింది మనం టీవీ. ఇప్పుడు ఉమ్మడి నియోజకవర్గాల వారీగా ఇప్పుడు ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించి రిపోర్ట్ ఏ విధంగా ఉంది, మనం టీవీ సర్వేలో ఏం తేలిందో ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఉమ్మడి విజయనగరం జిల్లాలో మొత్తం 9 నియోజకవర్గాలు ఉన్నాయి. 9 నియోజకవర్గాల్లో అధికార పార్టీ నుంచి ఎవరు, అలాగే కూటమి నుంచి ప్రతిపక్షానికి సంబంధించి ఎవరు పోటీ చేస్తున్నారు, తర్వాత అంతిమ ఫలితం ఏ విధంగా ఉండబోతుంది ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం. ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించి ముందుగా చీపురుపల్లి నియోజకవర్గంలో బొత్స సత్యనారాయణ మంత్రివర్యులు ఆయన పోటీ చేస్తున్నారు. మ్యాక్సిమం ఆయన పోటీ చేసే అవకాశం ఉంది. యాక్చువల్గా బొత్స సత్యనారాయణ గారిని ఎంపీకి పంపించాలని ఆలోచన చేసినప్పటికీ కూడా లేదు, బొత్స సత్యనారాయణ గారు శాసనసభ స్థానానికే పోటీ చేస్తారని అక్కడ బలంగా చర్చ అయితే ఉంది. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి కిమిడి నాగార్జున గారు ఆయన పోటీ చేసే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. యాక్చువల్గా తెలుగుదేశం పార్టీ నుంచి చీపురుపల్లి నియోజకవర్గంలో ఆశాబాహులు ఉన్నారు. అయితే కొంత ఎక్కువ మొగ్గు కిమిడి నాగార్జున వైపే చంద్రబాబు గారు ఉన్నట్టుగా తెలుస్తోంది. వీళ్ళిద్దరిలో ఎవరు గెలవబోతున్నారు, మనం టీవీ సర్వే ద్వారా ఏం తేలబోతుంది అన్న విషయానికి సంబంధించి లాస్ట్లో ఆ ఫలితం కూడా మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇక మరొక నియోజకవర్గం నెల్లిమర్ల నియోజకవర్గం. బడ్డుకొండ అప్పులనాయుడు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే 2019లో ఈయన గెలిచారు. అయితే నెల్లిమర్ల నియోజకవర్గంలో ప్రతిపక్ష కూటమి నుంచి ఎవరు పోటీ చేసే అవకాశం ఉంది ఇక్కడ మీకు చూపిస్తాను. జనసేన అభ్యర్థి అక్కడ టికెట్ సంపాదించే అవకాశం చాలా మెండుగా కనిపిస్తుంది. లోకం మాధవి గారు పేరు వినిపిస్తోంది. యాక్చువల్గా టీడీపీ జనసేన కూటమి అభ్యర్థిగా జనసేనకు ఈ నియోజకవర్గంలో అంటే ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించి ఒకే ఒక స్థానం నెల్లిమర్లలో దక్కినట్టుగా తెలుస్తోంది. లోకం మాధవి గారు డ్యామ్ షూరుగా పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. బడ్డుకొండ అప్పలనాయుడు వర్సెస్ లోకం మాధవిగా పోటీ ఉండే అవకాశం ఉంది. నేను లాస్ట్లో చెప్తాను ఇక్కడ ఎవరు గెలవబోతున్నారు అనేది. ఇక విజయనగరం జిల్లాకు సంబంధించి మరొక నియోజకవర్గం విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం. ఇక్కడ డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు కోలగట్ల వీరభద్రస్వామి, వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే 2019లో వారే గెలిచారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి అదితి గజపతిరాజు గారు పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది. అక్కడ అశోక్ గజపతిరాజు గారు పోటీ చేస్తారని చెప్పి చాలా బలంగా వార్తలు వస్తున్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ నుంచి గతంలో పోటీ చేసిన అదితి గజపతిరాజు గారు ఈసారి కూడా పోటీ చేస్తారు. చంద్రబాబు గారు ఈసారి మళ్ళీ అదితి గజపతిరాజుకే టికెట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. వీళ్ళిద్దరిలో ఎవరు గెలవబోతున్నారు అన్న విషయానికి సంబంధించి మనం టీవీ సర్వేలో ఏం తెలిందో మీకు లాస్ట్లో చూపించే ప్రయత్నం చేస్తాం. ఇక కురుపాం నియోజకవర్గం నుంచి పాముల పుష్ప శ్రీవాణి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. పాముల పుష్ప శ్రీవాణి మొదట ఆమె మంత్రి కూడా అయ్యారు. తర్వాత మంత్రివర్గ విస్తరణ చేసినప్పుడు మంత్రి పదవి వేరే వాళ్ళకి ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది. సో పాముల పుష్ప శ్రీవాణి ప్రస్తుతం అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు కురుపాం నియోజకవర్గం నుంచి. ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి తోయిక జగదీశ్వరి ఉన్నారు. ఇక్కడ కూడా ఆశావాహులు ఉన్నప్పటికీ కూడా తోయిక జగదీశ్వరికి టికెట్ వచ్చే అవకాశం ఎక్కువగా తెలుగుదేశం పార్టీ నుంచి వస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక బొబ్బిలి నియోజకవర్గం పరిస్థితి ఏ విధంగా ఉంటుంది. బొబ్బిలిలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వెంకట చిన అప్పలనాయుడు అధికార వైసీపీ నుంచి నెక్స్ట్ పోటీ చేసే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది. తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న బేబీ నాయన్ గారు బొబ్బిలి నియోజకవర్గం నుంచి దాదాపు కన్ఫర్మ్ అయిపోయింది. ఆయనే బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడు వెంకట చిన అప్పలనాయుడు వర్సెస్ బేబీ నాయన, వీళ్ళిద్దరిలో ఎవరు గెలవబోతున్నారు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లాస్ట్లో మళ్ళీ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మనం టీవీ ఆయా నియోజకవర్గాల్లో అక్కడ కొన్ని గ్రామాలను ఎంపిక చేసుకుని దాదాపు ఒక గ్రామం నుంచి 1000 శాంపిల్స్ తీసుకుని దాన్ని క్రోడీకరించి ఈ రిపోర్టు తయారు చేసిన పరిస్థితి. నెల రోజుల పాటు ఆయా నియోజకవర్గాల్లో మాకున్నటువంటి అక్కడ రిపోర్టర్స్ సాయంతో ఆ వివరాలు సేకరించి పలు ప్రశ్నలు అడిగి రిపోర్ట్ను తయారు చేశాము. ఆ రిపోర్ట్కి అనుగుణంగా ఈ ఫలితాలు అనేవి మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. నెక్స్ట్ గజపతి నగరం నియోజకవర్గంలో పరిస్థితి ఏంటి. బొత్స అప్పలనరసింహ గారు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు వైసీపీ నుంచి. ఇక ఆశావాహ నేత కరణం శివరామకృష్ణ టికెట్ ఆశిస్తున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి. దాదాపుగా ఈయన పేరు మిగతా ఆశావాహుల కంటే ఈయన ముందు వరుసలో ఉన్నారు కాబట్టి మోస్ట్లీ కరణం శివరామకృష్ణకి టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. మరి
గజపతి నగరం నియోజకవర్గంలో బొత్స అప్పల నరసయ్య, ఈయన బొత్స సత్యనారాయణ గారి బ్రదర్ అనమాట. సో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు, మళ్ళీ ఆయనకే టికెట్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. బొత్స అప్పల నరసయ్య వర్సెస్ కరణం శివరామకృష్ణ, ఎవరు గెలవబోతున్నారు? మనం టీవీ సర్వే రిపోర్ట్లో ఏం తెలిందో మీకు లాస్ట్లో చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక ఎస్కోట నియోజకవర్గం, ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఎస్కోట అంటే శృంగవరపు కోట. ఇక్కడ అధికార పార్టీ నుంచి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కడుబండి శ్రీనివాసరావు గారు మళ్ళీ ఈయనే పోటీ చేసే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ నుంచి కోళ్ల లలిత్ కుమార్ గారు ముందు వరుసలో ఉన్నారు. కోళ్ల లలిత్ కుమార్ గారికి దాదాపు టికెట్ ఇచ్చే ఆలోచనలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కడుబండి శ్రీనివాసరావు వర్సెస్ టీడీపీ నుంచి కోళ్ల లలిత్ కుమారి. ఇక్కడ వీళ్ళకి సంబంధించి కొంత టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. మనం టీవీ సర్వేలో రిపోర్ట్ వచ్చింది, చాలా ఎడ్జ్లో గెలిచారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ మీకు లాస్ట్లో చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక సాలూరు నియోజకవర్గంలో పరిస్థితి విధంగా ఉంది. సాలూరులో డిప్యూటీ సీఎంగా ఉన్న పీడీకే రాజన్న దొర 2019లో ఆయన గెలిచారు. ఈసారి కూడా పీడీకే రాజన్న దొరకే టికెట్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి గుమ్మడి సంధ్యారాణి సాలూరు నియోజకవర్గం నుంచి వారికే టికెట్ దాదాపు కన్ఫర్మ్ అయిపోయింది. టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా గుమ్మడి సంధ్యారాణి గారే బరిలోకి దిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఫిబ్రవరి 15 వరకు మేము చేసినటువంటి సర్వేలో వచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఈ డీటెయిల్స్ మీకు తెలియజేస్తున్నాను. పీడిక రాజన్న ద్వారా వర్సెస్ గుమ్మడి సంధ్యారాణి ఎవరు గెలబోతున్నారు? మనం టీవీ సర్వేలో ఏం తెలిందో మీకు లాస్ట్లో చూపించే ప్రయత్నం చేస్తా. ఇక పార్వతీపురం నియోజకవర్గం అలజంగి జోగారావు అధికార పార్టీ నుంచి ఉన్నారు, వైసీపీ ఎమ్మెల్యేగా ప్రస్తుతం ఉన్నారు. ఆయనకే టికెట్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. అలజంగి జోగారావు పార్వతీపురం నియోజకవర్గం నుంచి. ఇక పార్టీ ఇన్ఛార్జి తెలుగుదేశం పార్టీ నుంచి ఉన్నారు బోనెల విజయ్ చంద్ర. వీళ్ళిద్దరికి సంబంధించి కూడా కొంత టఫ్ ఫైట్ ఉన్నట్టుగా కనిపిస్తోంది. బోనెల విజయ్ చంద్ర పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారు, ఆయనకే చంద్రబాబు గారు టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. అలజంగి జోగారావు వర్సెస్ బోనెల విజయ్ చంద్రలో ఎవరు గెలవబోతున్నారు? మనం టీవీ చేసినటువంటి సర్వే ద్వారా ఏం తేలిందన్నది మీకు పార్వతీపురం నియోజకవర్గానికి సంబంధించి లాస్ట్లో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మొత్తం ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించి 9 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 9 నియోజకవర్గాల్లో మాకు తేలినటువంటి ఫలితం నియోజకవర్గాల వారీగా చూపిస్తాను. చీపురుపల్లి బొత్స సత్యనారాయణ గారు మంత్రివర్యులు సీనియర్ నాయకులు, వైసీపీ గెలవబోతోంది చీపురుపల్లిలో. తర్వాత నెల్లిమర్ల నుంచి లోకం మాధవి గారు జనసేన పార్టీ అభ్యర్థి. మొత్తం ఉమ్మడి విజయనగరం జిల్లాలో 9 స్థానాలు ఉంటే ఒక్క స్థానం మాత్రం జనసేనకి అవకాశం దక్కింది, అది నెల్లిమర్ల. ఆ దక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోబోతున్నారు లోకం మాధవి గారు. గెలిచే అవకాశం చాలా స్పష్టంగా మా సర్వేలో తేలింది. ఇక విజయనగరం అసెంబ్లీ స్థానంలో అదితి గజపతిరాజు, తెలుగుదేశం పార్టీ అశోక్ గజపతిరాజు కూతురు ఎవరైతే ఉన్నారో అదితి గజపతిరాజు, ఆమె గెలవచ్చే అవకాశం చాలా స్పష్టంగా మా సర్వేలో తేలింది. ఇక కురుపాంలో పరిస్థితి ఏంటంటే, కురుపాంలో పాముల పుష్పశ్రీవాణి వైసీపీ నుంచి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు, మాజీ మంత్రి పాముల పుష్పశ్రీవాణి. మళ్ళీ ఆమె గెలిచే అవకాశమే ఎక్కువగా అక్కడ కనిపిస్తోంది. ఇక బొబ్బిల్లో పరిస్థితి బేబీ నాయన, ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బేబీ నాయన ఉన్నారు, ఆయనే గెలిచే అవకాశం మా సర్వే ద్వారా తెలుస్తోంది. ఇక గజపతి నగరంలో బొత్స అప్పల నరసయ్య, బొత్స సత్యనారాయణ బ్రదర్ బొత్స అప్పల నరసయ్య ఎవరైతే ఉన్నారో వైసీపీ నుంచి గజపతి నగరం వైసీపీ అభ్యర్థి గెలిచే అవకాశం మనం టీవీ సర్వేలో తేలింది. ఇక ఎస్ కోట, శృంగవరపు కోట, కడుబండి శ్రీనివాసరావు వైసీపీ అభ్యర్థి ఇక్కడ కూడా గెలవబోతున్నారు. సాలూరులో పీడికి రాజన్న ధర వైసీపీ అభ్యర్థి ఇక్కడ మళ్ళీ గెలవబోతున్నారు. పార్వతీపురం ఈ నియోజకవర్గంలో కూడా అలజంగి జోగారావు వైసీపీ నుంచి గెలిచే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే 9 స్థానాల్లో ఉమ్మడి విజయనగరం జిల్లాలో 9 స్థానాలుంటే మనం టీవీ చేసినటువంటి సర్వే ద్వారా మనకి తెలుస్తోంది మొత్తం 1, 2, 3 అంటే 3 స్థానాల్లో మాత్రమే టీడీపీ జనసేన అభ్యర్థులు గెలవబోతున్నారు. మిగతా 6 స్థానాల్లో కూడా అధికార వైసీపీనే గెలుపు బావుట ఎగరవేయబోతుందని మనం టీవీ చేసినటువంటి సర్వేలో అర్థమవుతుంది. మొత్తం 9 స్థానాలుంటే 6 స్థానాలు గతంలో 2019లో 9కి 9 స్థానాలు అధికార వైసీపీ గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసేసింది. అయితే ఈసారి జరిగేటువంటి ఎన్నికల్లో 3 స్థానాలు విజయనగరం జిల్లాలో టీడీపీ జనసేన కూటమి గెలుచుకోబోతోంది. సో మిగతా 6 స్థానాల్లో అధికార వైసీపీ గెలవబోతోందని మనం టీవీ చేసినటువంటి సర్వేలో తేలింది. అయితే ఇక్కడ కనిపిస్తున్నటువంటి పేర్లు, పోటీ చేసినటువంటి పేర్లు పార్టీ ఇన్ఛార్జీలకు సంబంధించి కొన్ని మారే అవకాశం ఉంది. యాక్చువల్గా ఆశావాహులు కొద్దిమంది ఉన్నప్పటికీ ఎవరి వైపు ఎక్కువ మొగ్గు చూపే అవకాశం ఉందో ఆ పేర్లు ఇచ్చాము. టీడీపీ వర్సెస్ వైసీపీగానే చూడండి. ఆ రకంగా మేము చేసిన సర్వేలో ఏ పార్టీ గెలవబోతుంది అనేది చాలా క్లియర్గా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు సమన్వయకర్తలను కొన్ని చోట్ల నియమించారు, ఇంకా నియమించాల్సిన పరిస్థితి కూడా మరికొన్ని నియోజకవర్గాల్లో ఉంది. అయితే
మార్చే అవకాశం కూడా వాటిలో కూడా ఉందని చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో పార్టీల వారీగా చూసుకుంటే ఎక్కువగా పోటీ చేసే అవకాశం వీళ్ళకి స్కోప్ ఎక్కువ ఉంది. లాస్ట్ మూమెంట్లో మళ్ళీ ఇన్ఛార్జీలని మార్చే పరిస్థితి ఉంది, అభ్యర్థుల్ని మార్చే పరిస్థితి కూడా ఉండొచ్చు. కాబట్టి పార్టీల వారీగా చూస్తే 6 స్థానాల్లో అధికార వైసీపీ, అంటే మెజారిటీ స్థానాల్లో అధికార వైసీపీ, 3 స్థానాల్లో మాత్రం టీడీపీ జనసేన కూటమి గెలవబోతుందని ఫిబ్రవరి 15 తారీఖు వరకు చేసినటువంటి సర్వే ద్వారా, మనం టీవీ చేసిన సర్వే ద్వారా అర్థమవుతోంది.